पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्ति। మనం వేరియస్ బుక్స్ లో డెత్ ఆస్పెక్ట్స్ మీద ఇచ్చినటువంటి పాయింట్స్ మనం చదువుకుంటున్నాం. The forces of death are abroad today, but it is the death of liberty, the death of free speech, the death of freedom in human action, the death of truth, and of the higher spiritual values. These are the vital factors in the life of humanity. The death of the physical form is a negligible factor in relation to this and is easily righted again through the process of rebirth and of fresh opportunity. The destruction of the forum in battle is of small importance. To those who know the reincarnation is a basic law of nature and that there is no death. So death అనేటువంటి దాని మీద the force of death are abroad today, but it is the death of liberty. జన్మ అనేటువంటిది విడిపోవడంలో ఏం జరుగుతుంది అంటే కనుక ఇట్ ఈస్ ద డెత్ ఆఫ్ లిబర్టీ. అంటే మనం స్వేచ్ఛగా మనం మాట్లాడుకోలేం, స్వేచ్ఛగా మనం వ్యవహరించలేం, భౌతికమైనటువంటి వస్తు విషయములతో మనం అనుకున్నటువంటి విధముగా మనం వర్తించలేము. ఇవన్నీ భావములు మనలో ఉంటున్నాయి. సో డెత్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అన్నారు, డెత్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ హ్యూమన్ యాక్షన్, డెత్ ఆఫ్ ట్రూత్. ఏది మనం అనుకున్నది మనం బయటకు చెప్పలేము, ఏది చేయలేము. ఇలాంటివన్నీ కూడా డెత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆఫ్ ది హయ్యర్ స్పిరిచువల్ వాల్యూస్. ఇవన్నీ నిజమే కానివ్వండి, హయ్యర్ స్పిరిచువల్ వాల్యూస్ అంటే ఒక ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలన్నా కూడా మనం డెత్ అనేటువంటిది వస్తే ఏం సాధన చేసుకోగలుగుతాం అని ఏం చేసుకోలేం కదా. మనం చక్కటి భగవద్గీత చదువుకోవాలన్నా ఏదైనా కావాలన్నా మనకి జన్మ ఉన్నప్పుడే సాధ్యం, కానీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సాధ్యం కాదు కదా అని చెప్తున్నారు. నిజమే, కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్సే. కానీ ద డెత్ ఆఫ్ ఫిజికల్ ఫారం ఈజ్ ఎ నెగ్లిజిబుల్ ఫ్యాక్టర్ ఇన్ రిలేషన్ టు దిస్ అండ్ ఈజ్ ఈజీలీ రైటెడ్ అగైన్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ రీబర్త్ అండ్ ఆఫ్ ఫ్రెష్ ఆపర్చునిటీ. డెత్ ఆస్పెక్ట్ చేత నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, కానీ దేహం అనేటువంటిది విడిపోయిన తర్వాత మళ్ళీ దేహం అనేటువంటిది దాల్చడం అనేటువంటిది చాలా చిన్న విషయం. ఈరోజు పాఠం అయిపోయింది, రేపు మళ్ళీ పాఠం చెప్పుకుంటున్నాం కదా మనం. అదేమిటో ఇది అంతేనండి. మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసుకొని చక్కగా మనం కూర్చొని మనం పాఠం చెప్పు. అదెంతో మళ్ళీ జన్మ అనేటువంటి స్వీకరించి మళ్ళీ సాధన అనేటువంటి దాన్ని కూర్చోవడం అంటే అంతేనండి, అంతకంటే ఏమీ లేదండి. మీరు డెత్ అంటే ఏమిటంటో అనేసుకుంటున్నారు, నిజానికి అవి ఏమీ సత్యం కాదు, ఇది నిజం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది విషన్ జూన్ మెసేజ్ 1940లో ఆయన ఇచ్చినటువంటిది. నెక్స్ట్, యు ఆర్ దేర్ ఆర్ asset only beliefs as to immortality. You say there are asset only beliefs as to immortality and no sure evidences in the accumulation of testimony, in the inner assurances of the human heart, in the fact of belief in eternal persistence as an idea in the minds of men lie
sure indication. But indication will give place to conviction and knowledge before another 100 years has elapsed. For an event will take place and a revelation be given, the rest, which will turn hope into certainty and belief into knowledge. సో ఇమ్మోర్టాలిటీ మీద మనకి బిలీఫ్స్ గానే ఉంటుంది. ఏవో నమ్మాల్సి వస్తుందో ఏదో మనం బలవంతంగా ఒప్పుకోవడం అన్నట్టుగానో ఇలా ఏదో మనకు ఉంటుంది. నిజానికి in the accumulation of testimony, in the inner assurance of the human heart, in the fact of belief, is eternal persistence as an idea in the minds of men, lies sure indication. దానికి తప్పకుండా ఇండికేషన్ అనేటువంటిది ఉంది. అంటే లోపల నుంచి తెలుస్తోంది, కానీ పూర్తిగా మనం అది విశ్వసించలేకపోతున్నాం. ఏమో మనం నమ్మాల్సి వస్తుంది. ఏంటంటే జ్వాలకులు గారు చెప్తున్నారు కదా, నిజమే ఉండొచ్చండి ఇదంతా, మళ్ళీ మనం చేసుకున్న సాధన అంతా కూడా మనకు వినియోగపడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళిపోం, ఇలాంటివన్నీ కూడా మనం నమ్మవలసి వస్తుంది అన్నట్టుగా మన భావన ఉంటుంది. బట్ ఇండికేషన్ విల్ గివ్ ప్లేస్ టు కన్విక్షన్ అండ్ నాలెడ్జ్ బిఫోర్ అనదర్ 100 years హ్యాస్ elapsed. ఈ ఇండికేషన్ లోపల నుంచి ఏదైతే తెలుస్తుందో దానికి కావాల్సినటువంటి సత్యం మీకు దర్శనాత్మకంగా ఒక 100 సంవత్సరాల్లో తెలుస్తుందండి అన్నారు ఆయన. Another and a revelation we given to the rest, which will turn hope into certainty and belief into knowledge. అది సో ఇది for an event will take place and a revelation be given. అది సృష్టిలో అంటే ప్రతి వాళ్ళలోనూ ఒక ఇది జరుగుతుంది, అంటే ఒక సందర్భం అనేటువంటిది ఏర్పడి ప్రతివాడు కూడా నేను శాశ్వతుడిని అనేటువంటి దాంట్లోకి వాడు వెళ్ళేటువంటి విషయంగా ప్రతివాడికి ఒక ప్రూఫ్ అనేటువంటిది ఒకటి నిలుస్తుందండి. ఇందులో నమ్మవలసినటువంటి విషయం ఏదో మీరు కష్టపడి నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలి అనేటువంటిది ఏం కాదండి. ఇది చాలా సత్యం ఇది అని చెప్తున్నారు. సో ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ అండ్ రెవల్యూషన్ బి గివెన్, ద రేస్ విచ్ విల్ టర్న్ హోప్ ఇంటూ సర్టెనిటీ అండ్ బిలీఫ్ ఇంటూ నాలెడ్జ్ అన్నారు. అంటే చక్కగా వివరంగా చక్కగా మనం తెలుసుకోగలుగుతాం. బిలీఫ్ ఇంటూ నాలెడ్జ్. ఇన్ ద మెయిన్ టైమ్ let a new attitude to death be cultivated and a new science of death be inaugurated. That it cease to be the one thing we cannot control and which inevitably defeats us, and let us begin to control our passing over to the other side and to understand somewhat the technique of transition. ఈ టెక్నిక్ ఆఫ్ ట్రాన్సిషన్కి చక్కగా సాధన చేసుకోండి. కొన్నాళ్ళకి దీనికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి రహస్యాలు మీకు దర్శనాత్మకంగా నిలుస్తాయి. మీకు ఎస్ ఇట్ ఇస్ 100% కరెక్ట్ అనేటువంటి భావం మీకు కలుగుతుందండి. ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు అంటున్నారా. ఇది మనకి వైట్ మ్యాజిక్లో ఈ రహస్యాలన్నీ ఇచ్చారు మనకి. సో డెత్ మీద మనకి అపోహలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి డెత్ ఆస్పెక్ట్ అంటున్నది వచ్చి మళ్ళీ మనం జన్మ అనేటువంటిది స్వీకరించాము. ఇది ప్రతివాడి జీవితంలోనే సాగుతూ ఉంటుంది. కానీ ఇది ఐఎమ్ ఎన్ ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటిది మనకి అందించడానికి కూడా మనకి మాస్టర్ సివి గారు ప్రధానంగా ఆయన యోగా అనేటువంటిది అందించారు. ఇందులో ఆయన ఇచ్చినటువంటిది, ఆయన చెప్పేటువంటిది ఏంటంటే ప్రధానంగా యు ఆర్ ఎన్ ఇమ్మోర్టల్, అది తెలుసుకో ఫస్ట్ నువ్వు అనేటువంటి విషయం ఆయన ప్రధానంగా ఆయన యొక్క యోగంలో ఆయన టీచ్ చేసేటువంటి విషయం. ఇది ఎలా మనకి నిలుస్తుంది అనేటువంటిది ఏంటంటే ప్రతివాడు కూడా వాడు అలా ప్రశ్న వేసుకుని కూర్చుంటే
ఆమె ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటి ప్రశ్న వేసుకున్నాడు ఆ కూర్చుంటే, వాడు ఈ జన్మలో వాడికి కొన్ని సహజ సిద్ధంగా వస్తున్నాయి. ప్రతివాడికి కూడా కొన్ని సహజ సిద్ధంగా వాడికి బై నేచర్ ఈజ్ ఏబుల్ టు డూ సర్టెన్ థింగ్స్ వెరాస్ ద సేమ్ కెనాట్ బి డన్ బై ది అదర్స్ ఆఫ్ ది సేమ్ ఏజ్ ఆర్ ఆఫ్ ది సేమ్ కండిషన్స్. Of course, at certain times in the same family also, what happens is when the elder person or the other person of the same family is doing able to do, whereas the another person is unable to do the same thing. ఎందుచేత అంటే ఒకటండి, ఇది వీడికి పూర్వజన్మం నుంచి వీడు సాధించుకున్నటువంటి విషయం, అది వాడికి సాధించుకున్నటువంటి విషయం, అంతకంటే ఇంకేమీ లేదండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. ఎందుకు వీడు చక్కగా పెద్ద పిల్లవాడో లేదా రెండో పిల్లవాడో, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకటింట్లో, ఒకడు కూర్చొని చక్కగా పొద్దున్నే స్నానం చేసేది చక్కగా దీపం వెలిగించుకుంటాడు, అగరబత్తులు పెట్టుకుంటాడు, వాడు వయసుతో సంబంధం లేదు, చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటాడు, శ్లోకాలు చదువుకుంటాడు, ఏదో చేసుకుంటాడు చేతనే. వేదం వస్తే వేదం చదువుకుంటాడు, పూజ వస్తే పూజ చేసుకుంటాడు, ఏది చేసుకుంటాడు. రెండో వాడు అది ఏది చేయడు, ఏది నాకు రాదంటాడు, ఏది వాడు దాని మీద ఏది ఇంట్రెస్ట్ చూపించాడు, ఏమి చేయడు. ఎందుచేత అంటే ఒకటండి, ఇద్దరికి తండ్రి ఈక్వల్గా చెప్పాడని అనుకుందాం, కానీ ఒకడికి అబ్బింది, ఇంకొకటికి అబ్బలేదు. అంటే వీడు పూర్వ జన్మ నుంచి వీడు సాధన చేసుకుంటూ వచ్చాడు, ఈ జన్మలో అటువంటి వాతావరణంలో పుట్టాడు, చక్కగా వాడికి చెప్పబడింది, వాడు అందుకున్నాడు, వాడు ముందుకు వెళ్ళిపోయాడు. వేరే వాడు అది అందుకోలేకపోయాడు, ఎందుకంటే పూర్వ జన్మ నుంచి వాడు సాధన లేదు కాబట్టి వాడు అందుకోలేదు. ఇంకో 2 జన్మలో నెక్స్ట్ జన్మలోనో వీడు అందుకుంటాడు. అందుకోవడానికి ఏం కాదు, ఎప్పటికీ టైం పడుతుంది అంతే. సో అలా మనం మన జీవితంలో ప్రతి వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి విషయాలను వాళ్ళు అలా గమనించుకుంటే చక్కగా తెలియబడుతుంది ఈ విషయం. గురించి దీనికి ప్రత్యేకంగా మనం నమ్మవలసినటువంటి విషయాలు ఇలాంటివి ఏమీ లేవు. కొందరికి చిత్రలేఖనం వస్తుంది, కొందరికి సంగీతం వస్తుంది, కొందరికి చక్కగా సైన్స్ టెక్నాలజీ వీటి మీద చక్కగా వేరేవాడు ఆలోచించలేనటువంటి విషయాల్లో వీడు బుర్ర అలా విడిపోతుంది, పాదరసం దాకా అలా విడిపోయి అలా ఇచ్చేస్తుంది. మరి ఎందుచేత అంటే ఒక్కొక్కడు పూర్వజన్మలో వాడు ఎంతో చక్కటి పరిశోధన చేశాడు, ఈ జన్మలో మళ్ళా అవి చూసేటప్పుడు టకటకగా వీడు అందుకుడిపోతుంటాడు. లెక్కలు వివరణిస్తే 10వ తరగతి లెక్కలు 5వ తరగతి వాడు టకటకగా చేసేస్తుంటాడు. కొందరు 10వ తరగతి వాడు 10వ తరగతి లెక్కలు ఇచ్చినా వాడు చేయలేకపోతుంటాడు. 10వ తరగతి వాడు చేయలేకపోయాడు కదా అని వాడు తిట్టడం తప్పే, 5వ తరగతి వాడు చేశాడు కదా అని దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీడు ఎన్నో జన్మల నుంచి చక్కటి సాధన కలిగి ఉన్నటువంటి వాడు మ్యాథ్స్లో, అందుకని వాడి మ్యాథ్స్లో వాడిని చక్కగా పెట్టేయడం అనేటువంటిది రహస్యం అంతే. అంటే ఏమీ లేదు. అలా ప్రతివాడు కూడా వాడి యొక్క లైఫ్ని వాడు గమనించుకుంటే ఇన్నర్ టాలెంట్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి. నిజానికి మనకు అవి టాలెంట్స్గా మనం గుర్తించలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా అవి టాలెంట్స్. అవి క్రితం జన్మల నుంచి మనం చేసుకుంటూ వచ్చినటువంటివి. ఈ జన్మలో అవి చక్కగా చేసాడు, మనం ఫలితాలను ఇస్తుంది, మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఏం లేదు సార్, నేను 4 ఏళ్ళు చదివాను సార్ అంటే, 4 ఏళ్ళు చదివావు కానీ కాదన్నట్లేదు, బట్ వేరే వాడు చేయగలిగేటువంటి దానికన్నా నువ్వు బాగా చేయగలుగుతున్నావా లేదా? అది మన గర్వం తెప్పించడానికి కాదు, దీనివల్ల తెలుసుకోగలిగేటువంటి విషయం ఏంటంటే, బాగా అవగాహన చేసుకోగలిగేటువంటి విషయం ఏంటంటే, ఇది ఎన్నో జన్మల నుంచి మనం చేసుకుంటున్నటువంటి సాధన అంతే. అందుగురించి మన బుద్ధి కానీ మన యొక్క చిత్తం కానీ ఇవన్నీ అటువైపు తిప్పుతాయి. చుట్టూతా ఉన్నటువంటి పరిస్థితుల వైపు వీడు తిరగకుండా అటువైపు తిరిగాడు, ఈ జన్మలో ఇంకొక మెట్టు పైకి ఎక్కుతాడు. అట్లా కాకుండా చుట్టూతో ఉండేటువంటి పరిశ్రమలు, స్నేహితులు, వాళ్ళ యొక్క ఆలోచనలతో వీడు ఏకీభవించి అటువైపు వెళ్ళకుండా ఇంకోవైపు వెళ్ళాడు అనుకోండి, అక్కడే ఉండిపోతాడు. మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కడానికి ఇంకో 2 జన్మలు ఎప్పుడు పడుతుంది అంతే. గురించి లోపల నుంచి వాడు దేనికైతే పుట్టాడో దాని వైపుగా వాడు వెళ్ళగలగడం అనుకున్నది సాధన. అది అందు గురించి వాడు ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటిది కష్టపడి ఏం నమ్మక్కర్లేదండి, చాలా సునాయాసంగా మీకు అవగాహనలోకి వచ్చేస్తుంది. అందుగురించి అదేం పెద్ద విషయం కాదు, మీరు తెలుసుకోగలిగేటువంటిది. All I plead for is a sane approach to death. All I seek to make is a suggestion that when pain has worn itself and out and weakness has supervented, the dying person be permitted to prepare himself. The dying person is permitted to himself. వాడు ఉదాహరణకు మనకి ఏం లేదండి, మనకి సేన్ అప్రోచ్ టు డెత్. ఆల్ ఐ ప్లీడ్ ఇస్ ది సేన్ అప్రోచ్ టు డెత్. డెత్ మీద భయాలు అవేవి పెట్టేసుకో, ఎక్కడికి వెళ్ళిపో. మన తోటి వచ్చేటువంటిది ఏమిటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనతోటి ఈ ధనం ఏది మనతోటి రాదు, ఎంత సంపాదించుకున్నా సరే ఇక్కడ వదిలేయాల్సిందే 100%. అది అందరికీ తెలిసిన విషయమే. మనం ఇల్లు వస్తువులు ఏవి సంపాదించుకున్నా సరే, మెడలో మనం వేసుకున్నటువంటి ఇవన్నీ కూడా చనిపోగానే వెంటనే కట్టన అయితే ముందు అవన్నీ తీసేస్తారు పక్కన ఫస్ట్.
కనుక బాగా అవగాహన చేసుకోవాల్సిన ఏంటంటే ట్రూత్ మనం చక్కగా అవగాహన చేసుకున్నాం. భయపడిపోవాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ. భయపడి వణికిపోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఇవే మనతో వచ్చేటువంటిది కాదు. కనుక వాటి మీద వ్యామోహములు, వాటి మీద ఇష్టములు ఇవన్నీ కొంతవరకే పెట్టుకోండి అంతే. ఆ వస్తువులు అనుభవించడానికి వరకు వాటి మీద ఇష్టం, వ్యామోహాలు ఉంచుకోవచ్చు, తప్పలేదు. కానీ అది ఎప్పుడైతే మన నుంచి వేరే చేతికి వెళ్ళిపోయిందో వెంటనే దాని మీద భావం మన కట్ ఆఫ్ అయిపోగలగాలి. అలా ఉండగలిగితే పర్వాలేదు. అదొకటి సాధన చక్కగా చేసేసుకోవాలి. అది కాకుండా మనతోటి వచ్చేటువంటిది కొన్ని ఉంటాయి. అక్కడి సైన్సెస్ మనం ఎన్నో జన్మల నుంచి సాధన చేసుకుంటూ వస్తుండేటువంటి ఇలాంటి కొన్ని ఉంటాయి. వాటిని చక్కగా పెంపొందించుకోవడానికి జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించుకోవడానికి ఉన్నది దీనిలో యోగ రహస్యం ఇవన్నీ కూడా. అంతరించి డెత్ మీద ఒక సేన్ ఐడియా అంటే చక్కగా పెట్టేసుకోండి. చక్కగా ఇప్పుడు ఎక్కడైతే 4వ తరగతి చదువుకుని సెలవులు ఇచ్చారు, నెక్స్ట్ టైం మళ్ళీ స్కూల్ తెరవగానే 5వ తరగతికి వెళ్తారు అంతే. దీని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సినటువంటిది ఏమీ లేదని అంటున్నారా. సో సేన్ అప్రోచ్ టు డెత్, అది డెత్ అంటే భయపడిపోకండి. ఆల్ ఐ సీక్ టు మేక్ ఇస్ అ సజెషన్ that when pain has worn itself out and weakness has supervented, అది సో నొప్పి బాధ అనేటువంటిది ఇక్కడికి వచ్చినప్పుడు ద డైయింగ్ పర్సన్ హ్యాస్ పర్మిటెడ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్, అది బి పర్మిటెడ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్. వాడైతే దేహం వదిలేపోతున్నాడు వాడు హీ పర్మిట్స్ ద బాడీ ఆర్ హీ పర్మిట్స్ హిమ్సెల్ఫ్, ఇంకా బయలుదేరదాం పద అంటుండేది వాడు ఒక నిర్ణయం చేసుకుంటాడు. టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్ ఈవెన్ ఇఫ్ అపరెంట్లీ అన్కాన్షియస్ ఫర్ ది గ్రేట్ ట్రాన్సిషన్. అపరెంట్లీ అన్కాన్షియస్గా ఉన్నా బట్ హయ్యర్ లెవెల్లో వాడు డెఫినెట్గా నిర్ణయించుకుంటాడు ఇంకా చాలా మనం బయలుదేరదాం వెనక్కి. సింపుల్. సో సోల్ లెవెల్గా వాడికి ఒక నిర్ణయం చేస్తాడు వాడు, ఇక చాలు మనం ఈ నొప్పి బాధ అక్కర్లే మనం బయలుదేరదాం పద అని చెప్తున్నాను. గ్రేట్ ట్రాన్సిషన్. ఫర్గెట్ నాట్ దట్ ఇట్ టేక్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ది nervous apparatus to produce pain. It takes strength and a strong hold on the nervous apparatus to produce pain. అది వెనక్కి తీసేయడంలో విత్డ్రా అవుతారు కదా, ప్లగ్ పెట్టాం, ఆ ప్లగ్ బయట తీసినప్పుడు బాగా గట్టిగా లాగుతాం కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ పెయిన్. అంతకంటే ఇంకేం లేదని అంట. వెనక్కి లాగడంలో పెయిన్ అనుభవిస్తాడు కొంచెం. మనం బాగా అది చాలా రోజులైంది ఆ ప్లగ్ అలా పెట్టేసి నేను బయట లాగుతున్నాం ఇప్పుడు అంతే. అది పెయిన్గా మనకి నర్వస్ సిస్టంలో పెయిన్గా తెలుస్తుంది. ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ తెలుస్తుంటుందండి, ఇంకా తేలిగ్గా అనుకోవాలి. టు ప్రొడ్యూస్ పెయిన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఏ టైమ్ వెన్ ద యాక్ట్ ఆఫ్ డైయింగ్ విల్ బి ఏ ట్రాంఫెంట్ ఫినైల్ ఇన్ టు లైఫ్. అది సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఏ టైమ్ వెన్ ద యాక్ట్ ఆఫ్ డైయింగ్ విల్ బి ఏ ట్రాంఫెంట్ ఫినైల్ టు లైఫ్. Is it impossible to vision the time when the hours spent on the deathbed may be but a glorious prelude to a conscious exit? సో కాన్షియస్ ఎగ్జిట్కి ఇది ముందుండేటువంటి విషయముగా డెత్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏమంటున్నారంటే, ఇస్ ఇట్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఏ టైమ్ వెన్ ది యాక్ట్ ఆఫ్ డైయింగ్ విల్ బి ఏ ట్రాంఫెంట్ ఫినైల్ టు లైఫ్. మనం గమనించుకోలేమా, మనం తెలుసుకోలేమా ఆ వెళ్ళిపోయేటువంటి క్షణాలు అవన్నీ కూడా ధ్యానంలోంచి విత్డ్రా అయ్యేటువంటిది మనం అవగాహనలోకి తెచ్చుకోలేమా ఏమిటి? ట్రాన్సెంట్ ఫినైల్ అన్నారు, ట్రాంఫెంట్ ఫినైల్ అన్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఎ టైమ్ అండ్ ద యాక్ట్ ఆఫ్ డైయింగ్ విల్ బి ఏ ట్రాంఫెంట్ ఫినైల్ టు లైఫ్. అది ఇద్దరి మధ్యలో లైఫ్కి డెత్కి ఒక బాగా యుద్ధం అలాంటిది చాలా ఇదిగా ఉంటుందా ఏమిటి? అది మనం అవగాహనలోకి తెచ్చుకోలేమా ఏమిటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. తర్వాత ఇస్ ఇట్ ఇంపాసిబుల్ టు విజన్ ది టైమ్ వెన్ ద అవర్స్ స్పెంట్ ఆన్ ది డెత్ బెడ్ మే బి బట్ ఏ గ్లోరియస్ ప్రిలూడ్ టు ఏ కాన్షియస్ ఎగ్జిట్. ఇది ఒక కాన్షియస్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే మనకి తెలుస్తూ మనం దేహం వదిలేయగలగడం అనేటువంటిది సాధ్యమా? తెలియకుండా అలా టక్కన అలా పడిపోవడమా? తెలుస్తూ అలా దేహం వదిలేయగలమా? When the fact that the man is to discard the handicap of the physical sheath may be for him and those around him
the long waited for and joyous consummation. Can you not visualize the time when instead of tears and fears and the refusal to recognize the inevitable, the dying person and his friends would mutually agree on the hour and that nothing but happiness would characterize the passing? మన ఏంటంటే వాడి కొంచెం సీరియస్గా అయ్యేటప్పటికి చాలా అసలు అమ్మో కంగారు భయం వీటిలో అసలు జరిగేది మనం గమనించడం అంటే ఇంకేమీ లేదు అక్కడ. అంటే డెత్ మీద ఉండేటువంటి భయాలు, కంగారు, ఆందోళనలు వీటి మీద అవన్నీ మనకి కప్పేయడం చేత అందులో ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం జరుగుతాం. అది జరిగేది అంటే ఏమీ లేదు. టీర్స్ అండ్ ఫియర్స్ అన్నారు. The dying person and his friends would mutually agree on the hour and that nothing but happiness would characterize the passing. సో జస్ట్ అలా జాగ్రత్తగా గమనిద్దాం అనుకుంటే జస్ట్ పాసింగ్ మీకు చక్కగా తెలుసు. ఏమీ లేదు. కంగారు పడొద్దండి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే దేహం వదిలేస్తున్నప్పుడు జాగ్రత్తగా మీ మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అవన్నీ కూడా చక్కగా ఫోకస్డ్గా ఉంటే ఆ దేహం వదిలేస్తున్న వాళ్ళని మీరు చూసినా ఎలా ప్రాణం దేహంలో చెడిపోతుంది అనేటువంటి తెలుస్తుంది. దేహం వదిలేసేటప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడాలి, భయపడిపోవాలి, ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటే ఆ విషయాలన్నీ చక్కగా తెలుస్తాయి. క్యారెక్టరైజ్ ది పాసింగ్ దట్ in the minds of those left behind the thought of sorrow will not enter and deathbeds shall be regarded as happiest occasions than births and marriages. ఎవరైతే కనుక బాధ దిగులు అనేటువంటివి పక్క పెట్టేసి ఉంచుతారో వాళ్ళకి డెత్ బెడ్లో నుంచి వీడు వెళ్ళిపోవడం అనేటువంటిది పెద్ద రిచువల్ అది ఒక రకంగా. అంటే మ్యారేజెస్ ఉన్న బర్త్ దానికన్నా ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయము అని అంటున్నారు. అంటే ఈ మాట చిన్న విషయం కాదు, బాగా మనం అవగాహన చేసుకోవాలి. డెత్ మీద పూర్తి అవగాహన మనం పెట్టుకున్నప్పుడే ఆయన మ్యారేజెస్ బర్త్ కన్నా ఇది ఆనందదాయకమైనటువంటి విషయం అని ఆయన అంటున్నప్పుడు దాన్ని మనం గమనికకు తెచ్చుకోగలగడం కానీ ఆనందపడేటువంటి విషయంగా కానీ చెప్తున్నారు. డెత్ అంటే ఏమి భయాలు ఎక్కువైపోయాయి మనం. భయం అంటే మనం జాగ్రత్తగా పక్క పెట్టేసి మనం గమనించుకోగలిగితే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెత్. జస్ట్ అలా దేహం వదిలేయగలగడం అంటే కన్నులు మూసుకుని అంటే దీన్ని సాధన కూడా చెప్పారు. డెత్ ఈజ్ మై బెడ్రూమ్ అన్నారు మాస్టర్ గారు. దీనిలో విశేష ధ్యానాల్లో కూడా నాన్నగారు దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్. ఏమని చెప్తారు నాన్నగారు అక్కడ? అన్ని పనులు అయిపోతాయండి మనకి. అన్ని పనులు అయిపోయిన తర్వాత అన్ని గదులు లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకుని మనం అలా బెడ్ మీద వెళ్ళి అలా పడుకుంటాం. అంటే మనకు ఉన్నటువంటి వర్క్స్ అవన్నీ కూడా అప్పచెప్పేసి అన్నీ చేసేసి మళ్ళీ రేపు కలుద్దాం అంటాం. అన్నీ చేసేసుకుని జస్ట్ మనం అలా విడి పడుకుంటాం. అంటే ఏం జరుగుతుంది? ప్రతిరోజు పడుకుని లేవడం ఇది జాగ్రత్తగా గమనించుకుంటే బర్త్ డెత్ దాని యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే లాజిక్ మనకి పడుకునేటప్పుడు మనకు గ్యారంటీగా మనకు తెలుసు మనం ఏమైపోయినా రేపు పొద్దున మనం ఏవేవైతే ఎక్కడెక్కడ పెట్టుకున్నాం మనం అక్కడే ఉంటాం, మళ్ళీ అక్కడే నిద్రలేస్తున్నాం అంటే విషయం మనకు బాగా గ్యారంటీగా మనకు నమ్మకంగా ఉంది. కాబట్టి మనం దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లేకుండా మనం అలా పడుకుంటున్నాం, పొద్దున నిద్ర లేచేస్తున్నాం, ఇవన్నీ అయిపోతుంది. డెత్ అంటే కూడా అంతేనండి, అంతకంటే ఇంకేమీ లేదండి అంటే ఇదే ఇంట్లో ఇక్కడే పుడతాం, ఇక్కడ పుడతామో ఎక్కడ పుడతాం అంటే పెద్ద పాయింట్ కాదండి. జాగ్రత్త అవగాహన చేసుకోండి. సాధన అంటున్నది ముఖ్యం. సాధన అంటున్నది ఎక్కడ కావాలో అక్కడికి వెళ్తాం. ఉదాహరణకు పిల్లవాడు 10వ తరగతి చదివాడు, నెక్స్ట్ వాడిని ఎంటరో లేదా ఎక్కడికో చేర్పించాలి. ఇదే గ్రామంలో చేర్పిస్తానండి, ఇదే గ్రామంలో నేను చదువుకుంటానంటే కుదరదు నాయన. 10వ తరగతి దాకా చదువుకోను, మంచి ఉత్తమ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కడికో వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అంతే. నూతన అది కాదండి గ్రామం వదిలేసి వెళ్ళిపోవడం నాకు కష్టంగా ఉందండి, అది కాదు. నువ్వు యు ఆర్ మెంట్ ఫర్ నోయింగ్ హయ్యర్ థింగ్స్. అప్పుడు ఈ గ్రామంలోనే ఉంటే యూ కెన్ నాట్ లెర్న్, యు ఆర్ సపోజ్ టు గో అంతే. అది ఎట్లయితే మనం జస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఎలా అయితే మనం తీసుకుంటున్నామో ఈ జన్మలో మనం నేర్చుకోవాల్సినది, చదువుకోవాల్సినది, సాధన చేసుకోవాల్సింది ఈ ప్రాంతంలో అయిపోయింది. ఇక్కడ దీని చుట్టూతో అయిపోయింది. ఇంకోసారి ఎక్కడో పుడతాం, అక్కడ మళ్ళీ మనం సాధన చేసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన మనకి సరిపడేటువంటి వాతావరణం మన చుట్టూతో ఏర్పడుతుంటుంది. అక్కడ వీళ్ళే పుట్టాలి, వీళ్ళే రావాలి అంటే ఒక హయ్యర్ పాయింట్గా వీళ్ళు ఆలోచించినప్పుడు వీళ్ళే మన చుట్టూతో ఉండాలన్నటువంటి లాజిక్ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏమిటి దానికి బేస్? ఏంటి దానికి? ఏం లేదు బేసు. ఊరికనే మన ఒక అటాచ్మెంట్, మన యొక్క డెత్ మీద ఉండేటువంటి వీటి చేత
మనం వీళ్ళే మన చుట్టూతో ఉండాలి, వీళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతారండి, మా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతారండి, మా ఊరిని వదిలేసి వెళ్ళిపోతే అది ఎట్లా అనండి, ఇలాంటి భావనని మించి ఇంకేం లేదు దానికి లాజిక్. ఇంకొక అక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళ చుట్టూ వాళ్ళ మధ్యలో పుడతాం మనం, లేదా ఇక్కడ ఏదో బాగా చదువుకున్నాం, వేరే దేశం అంటే అక్కడ పని చేస్తున్నాం, అక్కడ ఉండేటువంటి వాతావరణంతో మనం ఉంటున్నాం. అంటే అది కాదు సార్, అక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుకోగలుగుతున్నాం కదా, అప్పుడప్పుడు చూడగలుగుతున్నాం కదా, అది జరుగుతుంది కదండి. అంటే డెత్ ఆస్పెక్ట్ వచ్చేసి మళ్ళీ పుట్టిన తర్వాత కూడా ఇది జరుగుతుందండి. అంటే మనకి ఎవరెవరితోటైతే మాట్లాడాలనిపిస్తుందో వాళ్ళు ఆ దేహంలో ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంకో దేహాల్లో ఉండవచ్చు, వాడు అవసరమైతే వాళ్ళతో మాట్లాడతాడు. వాడు పెద్ద పాయింట్ కాదు అది, బాగా అవగాహన చేసుకో. అంటే వాళ్ళతోటి మనం కలవగలగడం, మాట్లాడగలగడం, ఇట్స్ నాట్, ఇది బిగ్ టాస్క్, చాలా చిన్న విషయం అది. అది అందు గురించి వాళ్ళతోటే ఉండాలి. అంటే అది ఉపయోగంగా ఉంటే ఉంచుకోవడం మనకి ఉపయోగం. ఉపయోగం లేని కాగితం బ్యాగ్లో పెట్టుకుని తిరగడం ఎందుకు, బరువు తప్పితే. వాళ్ళకి మనకి అయిపోయింది, టాటా చెప్పేసాం, అయిపోయింది, అప్పులు కట్టాలి, కట్టేసాం, లావాదేవీలు అన్ని సెటిల్ అయిపోయింది. వాడు వాడి పాటికి వాడు ఉంటాడు, మన పాటికి మనం ఉందాం, ఏముంది ఇందులో. అది కదండి నా పిల్లాడండి, వాడిని ఎంతో పెంచానండి, అప్పుడు క్రితం జన్మలో నీ పిల్లాడు నీకు అర్థం చేసి అయిపోయింది. ఇప్పుడు వాడు వాడు ఓన్ లైఫ్, వాడికి వాడు మనవాళ్ళు వాళ్ళందరూ నాకు, ఇంకా వాడు నా పిల్లాడండి, నేను వాడిని చూడాలండి, అలాంటి భావములు అక్కర్లేదు. సాధన అంటున్న దానిలోకి వచ్చేసిన తర్వాత డెత్ ఆస్పెక్ట్ని చక్కగా అవగాహన చేసుకుంటే మనకు బోధపడేటువంటి విషయములు ఏంటంటే, ఇవన్నీ మనం ఏర్పరచుకున్నటువంటి విషయాలు చెప్తే దీనికి ఎంతకంటే వాల్యూ ఏం లేదండి అంటుండే తెలిసిపోతుంది. అది నుంచి ఈ ఊరు ఇక్కడి నుంచి వేరే ఊరికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఇచ్చినట్లు, వీడు ఈ జన్మలో ఇక్కడ పుట్టాడు, ఇంకో జన్మలో అక్కడ వెళ్ళి అక్కడ పుడతాడు, మళ్ళీ ఆ తర్వాత ఇంకొకటి వెళ్ళి పుడతాడు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్, దెర్ ఇస్ నథింగ్ టు హ్యావ్ టు ఫియర్ విత్ దిస్. అది ఇంకేం లేదు విషయం. అదే ఆయన చెప్తున్నారు. జాయస్ కమ్యూనికేషన్. Can you not visualize the time when instead of fear, yes, and fears, and that nothing but happiness would characterize the passing of them? That in the minds of those left behind, the thought of sorrow will not enter into this marriages. I tell you that before so very long, this will be deeply so for the intelligent of the rare, and little by little for all others. Before so very long, this will deeply so for the intelligent. అది డీప్లీ సో, అది జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి డెత్ ఆస్పెక్ట్, మ్యారేజ్ బర్త్ కన్నా చాలా సంతోషకరమైనటువంటి విషయం అంటే తెలుస్తుంది. లేకపోతే మీ ఇష్టం అంటున్నారు ఆయన. ఇది వైట్ మ్యాజిక్లో ఆయన ఇచ్చినటువంటి రాస్తారు ఇవన్నీ. నెక్స్ట్, ఇట్స్ ఇంట్రెస్టింగ్ హియర్ టు నోట్ దట్ death is governed by the principle of liberation and not by that of limitation. సో ప్రిన్సిపల్ ఆఫ్ లిబరేషన్ ఇక్కడ డెత్ కాదు కానీ లిమిటేషన్ కాదండి. అంటే వీడు ఇక్కడ చేసుకోవాల్సినటువంటి సాధన అయితే నెక్స్ట్ క్లాస్కి వీడు వెళ్ళాలి. అది ఇక్కడ పనిచేసేటువంటి వాడికి డెత్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వీడు సాధన అయిపోయింది, 4th క్లాస్ అయిపోయింది, వాడికి ఎగ్జామ్ పెట్టారు, సెలవు ఇచ్చారు, అది ఇక్కడ ముఖ్యంగాని. ఉదాహరణ వాడు 4th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, అప్పుడు ఏం చేస్తారు, వాడికి మిగిలిన వాళ్ళందరికీ సెలవులు ఉంటాయి కానీ సెలవులు ఉండవు. అదే అందరూ చక్కగా హాయిగా సెలవులకి ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, నేను మాత్రం స్కూల్కి ఎందుకు వెళ్తున్నాను అంటే దానికి ఏంటంటే, నేను వీడు ఇక్కడ ఇంకా చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది భూమి మీద, ఇంకా వీడు ఉత్తీర్ణుడు అవ్వలేదు, అందుగురించి వీడు ఇలా ఉన్నాడు. వీడు లిబరేట్ అవ్వాల్సినటువంటి టైం వచ్చినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ విల్ బి లిబరేటెడ్. అది ఇక్కడ విషయం. సో ఇట్ ఈస్ నాట్ లిమిటేషన్ బట్ ఇట్ ఈస్ లిబరేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ లిబరేషన్ ఇక్కడ పనిచేస్తుంటుంది కానీ ప్రిన్సిపల్ ఆఫ్ లిమిటేషన్ కాదు. Death is only recognized as a factor to be dealt with by self-conscious lives and is only misunderstood by human beings. So it is recognized as is a factor. Death is only recognized as a factor to be dealt with by self-conscious lives. సెల్ఫ్ కాన్షియస్గా మనం అంటే ప్రజ్ఞాస్వరూపుడుగా వీడు జీవితం గడుపుతున్నటువంటి వాడికి డెత్ మీద చక్కగా వాడు అవగాహన ఏర్పడుతుంది, మిగిలిన వాడికి అవగాహన ఉండదు. Who are the most glamored and deluded of all incarnated lives? సో మిగిలిన వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు, దే మిస్అండర్స్టాండ్. అంటే ఈ వస్తు విషయములు వీటి మీద వ్యామోహం అన్నటువంటి వాడికి డెత్ని చూస్తే భయమే ఉంటుంది. నేను ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాను కదా, ఇట్లా అమ్మో ఇంత మంచి కారు, ఇంత మంచి బంగళా, పోగానే తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు వాడు. ఏంటి ఇంత కష్టపడి కట్టుకున్నారు కదా అని ఏమీ లోపల వచ్చాను.
కనుక డెత్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా దేనికి భయపడడు. భయం అంటే వాడిలోంచి పోతుంది. ఏం చేయాలో దాని మీద మాత్రమే దృష్టి ఉంటుంది అతనికి. ఇట్స్ ద మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ఆల్ థింగ్స్. అది ఈ విషయాలు కూడా వైట్ మ్యాజిక్లో ఇచ్చినటువంటివి. When the nature of true science, true service is comprehended, it will be found that it is an aspect of that divine energy which works always under the destroyed aspects. సో జాగ్రత్తగా నేచర్ ఆఫ్ ట్రూ సర్వీస్ సరైనటువంటి సేవ అనేటువంటి దాని మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడి ఉంటే, దాన్ని బట్టి అవగాహన చేసుకోగలిగేటువంటి విషయం ఏంటంటే, ఇట్ విల్ బి ఫౌండ్ దట్ it is an aspect of that divine energy which works always under the destroyed aspect. For it destroys the forms in order to release. నిజమైనటువంటి సేవ ఏంటి? డెస్ట్రాయర్ ఆస్పెక్ట్లో చాలా సేవ అనేటువంటి జరుగుతుంటుంది. బికాస్ వాడు అక్కడ అలా ఇదైపోయి వాడు ఉండిపోతున్నటువంటి వాడికి రిలీఫ్ అనేటువంటిది ఇస్తున్నాడు. ఆ జడ్జిమెంట్ అనేటువంటి కార్డు మీరు చూస్తే టారెట్ కార్డులో ఆ పైన ఉండి ఆ దేవదూత అలా ఊరుతుంటాడు. ఆయన ఊరుతుంటే శవపేటికల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా లేస్తుంటారు. దానికి జడ్జిమెంట్ అంటుంది. సో అక్కడ చెప్పడేటువంటి విషయం ఏంటంటే, వీడు నిజమైనటువంటి అద్భుతమైనటువంటి సేవ ఏమిటంటే, వాళ్ళు అలా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చి వాడికి వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఒక ఉత్తమైనటువంటి దానిలో వాళ్ళు తీసుకెళ్ళగలగడం అంటుంటే ది హైయెస్ట్ సర్వీస్గా చెప్తున్నది ఆయన. సర్వీస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది రిలీజ్. Service is a manifestation of the principle of liberation, and of this principle, death and service constitute two aspects. Death and service constitute two aspects. It's a science of liberation. It's a law of liberation. Service అనేటువంటిది ఇట్స్ లా ఆఫ్ లిబరేషన్. గురించి ఏంటంటే, నేను నాది అంటున్న భావములు అన్నిటికీ కూడా స్వస్తి చెప్పగలగడం, వాడు స్వస్తి చెప్పేటట్టుగా వాడికి టీచింగ్స్ ఇవ్వగలగడం. దట్ ఈస్ రియల్ సర్వీస్. ఏదైతే నాది అని అనుకుంటున్నాడో అది నీది కాదు అనేటువంటి టీచింగ్ ఇస్తాడు గురువు వాడికి. ఇది నీది కాదు, ఇది నీవు కాదు, నీవు వీటన్నిటికన్నా భిన్నము అనేటువంటి టీచింగ్ ఇస్తాడు. అదే నిజమైనటువంటి సర్వీస్. చిన్నటువంటి వాడికి నాకు ఉద్యోగం వస్తుందా, నాకేదో ఇంకో నేను ఇల్లు ఎక్కడ, ఇవన్నీ సరే కానీ ఇవన్నీ నీవు కాదు అనేటువంటి టీచింగ్ ఇస్తాడు గురువు ఎప్పుడు కూడా. అదే నిజమైనటువంటి సర్వీస్. సర్వీస్ అండ్ డెత్ ఇది టూ ఆస్పెక్ట్స్గా చెప్పారు. డెత్ అండ్ సర్వీస్ కాన్స్టిట్యూట్ టూ ఆస్పెక్ట్స్. Service saves, liberates, and releases on various levels the imprisoned consciousness. ఇంప్రెసెంట్ కాన్షియస్నెస్ సేవ అనేటువంటిది ఏం చేస్తుందంటే వీడిని లిఫ్టప్ చేస్తుంటుంది. సర్వీస్ లిఫ్ట్స్ అప్. సేవ అనేటువంటి దానిలో ఎంతగా ఉంటామో అంతగా విల్ బి లిఫ్టెడ్ అప్. లిబరేట్స్, అన్నీ అలా అతుక్కుపోయి ఉండిపోతుంటాం మన యొక్క రెగ్యులర్ లైఫ్లో. సేవ అనేటువంటి చేయడం చేత మనం మర్చిపోతాం. సేవ చేస్తా అలా దేహం వదిలేస్తుంటాం. జస్ట్ అంటే ఏంటంటే, ఇట్స్ వెరీ ఈజీ. ద వన్ హూ డూ సర్వీస్ ఫర్ దెమ్ లీవింగ్ ద బాడీ ఇస్ వెరీ ఈజీ. సర్వీస్ సేవ్స్, సర్వీస్ లిబరేట్స్, సర్వీస్ రిలీజెస్. ఇది బాగుంటుంది. సర్వీస్ సేవ్స్, సర్వీస్ లిబరేట్స్, సర్వీస్ రిలీజెస్ ఆన్ వేరియస్ లెవెల్స్. ఇది మనం ఇది మంత్రంగా మనం రాసి పెట్టుకోవాలి. సేవ అనేటువంటిది అంత రహస్యం అన్నది గురించి దాన్ని ఎక్కువగా మనం నిత్య జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి. మనం రిలీజెస్ ఆన్ వేరియస్ లెవెల్స్ ద ఇంప్రెసెంట్ కాన్షియస్నెస్. ద సేమ్ స్టేట్మెంట్స్ కెన్ బి మేడ్ ఆఫ్ డెత్. సర్వీస్ అంటే ఏమంటే డెత్ అంటే కూడా అవే రాసుకోండి. ఇప్పుడు సర్వీస్ అనే పేరు తీసేది డెత్ అని రాసుకోండి. ఏమని? డెత్ సేవ్స్, డెత్ లిబరేట్స్, డెత్ రిలీజెస్ ఆన్ వేరియస్ లెవెల్స్ ద ఇంప్రెసెంట్ కాన్షియస్నెస్ అంటే. సో ఇదే అది జాగ్రత్తగా సాధన చేసుకుంటూ వస్తే సర్వీస్ సేవలో ఉన్నటువంటి వాడికి డెత్ అనేటువంటిది పెద్ద పాయింట్ కదా. వాడు అలా ఉండడు. ఒక 5 నిమిషాలు నీకు టైం ఉందంటే ఉండి 2 నిమిషాలు వాడికి అన్నం పెట్టేసేసి వస్తున్నానట్టు. ఇదేమిట్రా 5 నిమిషాలే నీకు టైం ఉందిరా, నువ్వు దేహం వదిలేయడానికి, నువ్వేంటి ఇంకా 2 నిమిషాలు అక్కడ కూడా సర్వీస్ చేసుకుంటాను. ఉండరా, ఒక్క నిమిషం వాడికి అన్నం పెట్టేసి వస్తున్నాను, ఇంకా 5 మినిట్స్ టైం ఉంది కదా అంటాడు. అది సర్వీస్. సో సర్వీస్, డెత్ ఈ రెండు ప్రత్యయ పదములుగా చెప్తున్నారు. ద ఇంప్రెసెంట్ కాన్షియస్నెస్ అంటే మీకు డెత్ వలన ఏ టీచింగ్ అయితే వస్తుందో అది సర్వీస్ వలన వచ్చేస్తున్నాను. అది రహస్యం. అందు గురించి సేవ అనేటువంటి దానిలోకి మనం ఎక్కువగా మన నిమగ్నం అంటే
డెత్ ఆస్పెక్ట్స్ ఏ టీచింగ్ అయితే ఇవ్వడానికి మనకు డెత్ వస్తుందో సేవలో నిమగ్నం అయినటువంటి వాడికి ఆ టీచింగ్ సహజంగా అందిపోతూ ఉంటుంది. చూడండి ఎంత రహస్యం అయితే వస్తుంది. అదే రీతి సర్వీస్ అంటుండేది ఎంత ఎక్కువలో వీడు నిమగ్నం అయిపోతుంటాడో వీడికి పెద్ద అంటే 10 జన్మల్లో వీడికి సాధన అంటే జరగాల్సింది ఒక జన్మలో 10 ఏళ్లలో వీడికి జరిగిపోతుందంటే ఇంతకన్నా కావాల్సింది ఏమిటి మీరు చెప్పండి. వీడికి డెత్ మీద వీడికి చక్కటి అండర్స్టాండింగ్ ఇవ్వాలంటే 10 జన్మలు పడుతుంది ఉదాహరణకి. అది వీడు 10 ఏళ్ళు వీడు సేవ చేసాడు అది వచ్చేస్తుంది అంటే ఇంకా ఏంటి అంటే ఇప్పుడు 10 జన్మల్లో జరగాల్సింది ఒక జన్మలో 10 ఏళ్లలో అందించేస్తున్నారు అంటే ఇంతకన్నా ఇంకా రాజయోగం ఇంకేంటి చెప్పండి అసలు. అది మనకి the same statements can be made of death, but unless service can be rendered from an intuitive understanding of all the facts in the case, interpreted intelligently and applied in a spirit of love upon the physical plane, it fails to fulfill the mission adequately. So, సేవ అనేటువంటిది ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి సేవ అంటే మనం ఇదే కూడా చెప్పుకున్నాం. ఎసాట్రిక్ సైకాలజీ వాళ్ళు 1లో చెప్పారు మనకి నాకు గుర్తున్నంత వరకు. సో సేవ అనేటువంటిది ఏంటో ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఓపెన్ చేస్తూ ఇట్ ఇస్ అన్ రెండర్డ్ ఇట్ కెన్ బి సర్వీస్ కెన్ బి రెండర్డ్ ఫ్రమ్ అన్ ఇంటిట్యూటివ్ అండర్స్టాండింగ్. వాడికి ఏం చేస్తే వాడికి నిజమైనటువంటి సేవ అవుతుంది అది ఫస్ట్ అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఊరికే మనం ఏవో మనకి చేతనైనటువంటిది ఏదో చేస్తుంటాం, మన చేతిలో 10 రూపాయలు ఉంటే వాడికి ఇచ్చేయడం అది సేవ ఇలా ఏవో అనుకుంటాం. ఓకే, దాన్ని నేను తప్పను అది ప్రస్తుతానికి. బట్ ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళకి హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది ఇచ్చేస్తుంటాం ఎప్పుడు కూడా. సో ఆయన చెప్తున్నటువంటిది ఇక్కడ ఏంటంటే ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్. ఉదాహరణకి మన దగ్గరికి ఎవడైనా వచ్చాడు, వాడిని జాగ్రత్తగా మన ఇంట్యూషన్స్ తోటి మనం అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకు వాడికి హారోస్కోప్ వేయాలి. హారోస్కోప్ వేసి నువ్వు వెళ్ళవలసినటువంటి డైరెక్షన్ ఇది, నువ్వు జీవించవలసినటువంటి విధానం ఇది అంటుంటే టీచింగ్ వాడికి మొదటి రోజే ఇవ్వలేకపోయినా 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ టీచింగ్ ఇచ్చేసేయండి. అందులో వాడిని ఉండగలిగేటట్టుగా మీరు చక్కటి సలహాలు ఇవ్వండి. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సర్వీస్. ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్. వాడు ఏ సేవ చేయడం చేత వాడు పురోగాభివృద్ధి సాధించగలుగుతారో అటువంటి సేవా కార్యక్రమాన్ని వాడికి అప్పచెప్పండి. ఇట్ ఈస్ ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్. కేవలం వాడు నా దగ్గర మందు వచ్చాడా, మంది ఇచ్చేసానా, పంపించేసానా, దట్ ఇస్ ఆల్. ఒక లెవెల్ వరకు అది కరెక్ట్. బట్ ఒక లెవెల్ దాటిన తర్వాత ఒకడు మన దగ్గరకు వచ్చాడంటే వాడితోటి మనం ఒక చక్కటి ఫ్రెండ్షిప్ భావం అంటుంది వాడు క్రియేట్ అయ్యేటట్టుగా చేసి వాడికి మనం నెమ్మదిగా వాడు మందు గురించి వచ్చినటువంటి వాడికి నెమ్మదిగా వాడికి ఎటువంటిది మనం చేయాలంటే వాడు ఈ జీవితంలో ఏది చేస్తే వాడు ఉద్ధరింపబడతాడో అది వాడికి అందించేయగలం. మన దగ్గర వాడు వచ్చేది వాడికి అందించేస్తాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలైనా అది చిగురించుతుంది వాడికి. విత్తనం వేసేస్తే వాడు బుర్రలో నెమ్మది ఇట్ మే టేక్ టైం, బట్ సీడ్ అనేటువంటిది వాడు బుర్రలో వేస్తాం అది చాలా మనకి. ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ చాలా అవసరం జీవన్ అది చెప్తున్నారు. ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఒకటి చేయండి. తర్వాత ఏమంటున్నారంటే ఆఫ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్ ఇంటర్ప్రిటెడ్ ఇంటెలిజెంట్లీ. ఏం జరిగిందో జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇంటర్ప్రిటెడ్ ఇంటెలిజెంట్లీ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది కేస్. వాడు ఉదాహరణకు వాడు ఒక చక్కటి సేవా కార్యక్రమము లేదా ఒక చక్కటి జ్ఞానవంతుడు ఏదో అవ్వచ్చు, కానీ వాడు కొన్ని విషయముల చేత కొన్ని పరిస్థితుల చేత వాడు కొన్ని విషయాల్లో వాడు బందీ అయిపోయి ఉండిపోవచ్చు. వాడు అప్పుడు మనం చేయవలసినటువంటి విషయాన్ని వాడికి ఇంటర్ప్రిటెడ్ ఇంటెలిజెంట్లీ అండ్ అప్లైడ్. జాగ్రత్తగా పరిస్థితిని వాటిని కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అండ్ అప్లైడ్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ లవ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. స్పిరిట్ ఆఫ్ లవ్ తోటి వాడిని ఫిజికల్ ప్లేన్ అంటే పూర్తి ప్రేమతోటి వాడికి అన్నం వడ్డించి పెట్టండి, మందు ఇవ్వండి. ఇచ్చేసరికి మీ ప్రేమకు వాడు ముగ్ధుడైపోవాలి అంతే. జస్ట్ అంతే. విత్ అట్మోస్ట్ లవ్ యు సర్వ్ ఇన్ గురు పూజాస్, విత్ అట్మోస్ట్ లవ్ యు సర్వ్ ఇన్ డిస్పెన్సరీస్. అంతే, చాలా ప్రేమతో. అప్పుడు వాడికి ఏమవుతుందంటే ఇంటెలిజెంట్గా మనం వాడిని అవగాహన చేసుకున్న అయిన వాళ్ళం అవుతాం. అప్పుడు నెమ్మదిగా వాడికి మన యొక్క ప్రేమ మనం వాడి మీద వర్షింపజేయడం చేత నెమ్మదిగా వాడిలో గ్రహగతులు మారడం అన్నట్టు జరుగుతుంది. మీరు వాడి మీద ప్రేమతో మనం వాడిని ఇది చేస్తున్నాం కదా, వాడికి ఉన్నటువంటి కండిషన్స్ నుంచి వాడు అప్లిఫ్ట్ అవుతారు. అప్పుడు వాడికి మనం ఇంట్యూషనల్గా మనం అవగాహన చేసుకున్నది రహస్యాలు వాడికి చెప్తారు. ఇది ఇట్ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద మిషన్ అడిక్వేట్లీ. సో ఇది చక్కగా తెలుసుకోండి. ఇట్ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద మిషన్ అడిక్వేట్లీ. ఇది అడిక్వేట్గా ఈ సేవ అనేటువంటి దాన్ని
వినియోగపడేట్టుగా చేయండి సేవ అది అని చెప్తాను. పర్ఫెక్ట్గా ఈ ఆస్పెక్ట్ అవగాహనలోకి తెచ్చుకొని జీవులకి ఈ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్ళడం అంటే చేయాలి నిజానికి సాధన. అది కూడా వైట్ మ్యాజిక్లో ఇచ్చినటువంటి పాయింట్స్ ఇవి కూడా. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ డెత్, ఇది మనకి టాపిక్ మాట. ఇప్పటిదాకా ది నేచర్ ఆఫ్ డెత్ అనేటువంటి లెసన్ మనం చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఇది ప్రాసెస్ ఆఫ్ రెస్టిట్యూషన్లో నెక్స్ట్ లెసన్ ఇస్ ఫియర్ ఆఫ్ డెత్. ఆ లెసన్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. హెడ్డింగ్ అట్లా పెట్టుకోండి, ఫియర్ ఆఫ్ డెత్ అని. ద ఫియర్ ఆఫ్ డెత్ ఇస్ బేస్డ్ అపాన్ ఏ టెర్రర్ ఆఫ్ ది ఫైనల్ రెండింగ్ ప్రాసెస్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డెత్ ఇట్ సెల్ఫ్. ఎందుకు భయం మనకు అనేది? అమ్మ ఈ దేహం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం గందరగోళం జరుగుతుందో అది ఎట్లా వెళ్ళిపోతామో ఏటాపు చాలా కష్టం మీద ఏదో అన్నటువంటిదిగా మనకు ఆ ఫీలింగ్స్ ఉండడం చేత మనలో భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది డెత్ మీద. హారర్ ఆఫ్ ది అన్నోన్ అండ్ ది ఇండిఫైనబుల్. హారర్ ఆఫ్ ది అన్నోన్, చాలా భయాందోళనకరణలు కలిగించేటువంటి విషయం అండి డెత్ అంటే. అండ్ ఇండిఫైనబుల్, అదేంటో మనకు తెలియదు, అందు గురించి మనకు భయం. దాని మీద చాలా భయాందోళనలు ఇవన్నీ మనకి ఎక్కువ, అందుగురించి దాని మీద భయం ఎక్కువ మనకి. డౌట్ యాజ్ టు ఫైనల్ ఇమ్మోర్టాలిటీ, ఇమ్మోర్టాలిటీ మీద మనకు చాలా సందేహాలు. ఎంత ఒప్పుకున్నా పుస్తకం మూసేటప్పుడు మనం మళ్ళీ మనం ఇమ్మోర్టల్ కాదని మనం మోర్టలేనండి అంటున్న భావం మనలో ఉండిపోతాం. అందువల్ల మన భయం ఎక్కువ. నేను ఏమైపోను అంటున్న భావం నిలిచినటువంటి వాడికి చక్కవాడికి ఏం భయం లేదు. ఆమె నేను బందీ నేనగా ఇదేమే అని అనుకున్నవాడికి భయం ఉంటుంది. Doubt as to final immortality, unhappiness at leaving loved ones behind or of being left behind. వీళ్ళని వదిలేసి మనం వెళ్ళిపోవడం అంటున్నది అన్హ్యాపీనెస్. చక్కగా ఇంత ప్రేమగా మనకు ఒక కుటుంబం వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి ఏంటంటే వెళ్ళిపోవడం అది బాగాలేదండి. అందు గురించి మనం వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలంటే చాలా భయం, చాలా అంటే చాలా భయం. అది చెప్తున్నారు. అన్హ్యాపీనెస్ అట్ లీవింగ్ లవ్డ్ వన్స్ బిహైండ్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్. వీళ్ళని వదిలేయాలన్నా మనం వదిలేసి వెళ్ళిపోవాలన్నా భయం. ఏన్షియంట్ రియాక్షన్స్ టు పాస్ట్ వైలెంట్ డెత్స్ లయింగ్ డీప్ ఇన్ ద కాన్షియస్నెస్. టు పాస్ట్ వైలెంట్ డెత్స్, ఏన్షియంట్ రియాక్షన్స్ టు పాస్ట్ వైలెంట్ డెత్స్ అన్నారు. ఏంటి వైలెంట్ డెత్స్? మనకి లోపల డెత్ మీద మనకు కొన్ని భయాలు అనేటువంటి పెట్టేశారు. చనిపోయంగానే వెంటనే ఇక చెమకింకర్లు వస్తారట, వాళ్ళ కూరలు ఇవన్నీ చాలా ఉంటాయట, నువ్వు చేసిన వాటితో నిన్ను పట్టుకుని ఆ పెనం మీద నేను వేయించుతారట. అమ్మో, మన భయం వచ్చేస్తుందంట. ఇవన్నీ మనలో ఉండేటువంటి భయాలు. ఏన్షియంట్ రియాక్షన్స్ టు పాస్ట్ వైలెంట్ డెత్స్ లయింగ్ డీప్ ఇన్ ద కాన్షియస్నెస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడేదో తిరుగుతారట, మన పీడిస్తుంటారట, ఇలాంటివి ఏవో ఉంటుంటాయి మనకు తెలియదు. వీటన్నిటి చదివి చావాలంటే చాలా భయంగా ఉంటుంది. క్లింగింగ్ టు ఫారెన్ లైఫ్ బికాస్ ప్రైమర్లీ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ ఇన్ కాన్షియస్నెస్. దీనికి ఎందుకు మనం అతుక్కుపోయి ఉంటున్నాం అంటే మనం దీని ద్వారా ఐడెంటిఫై అవుతున్నాం కాబట్టి దీన్ని వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఏమిటో అంటున్న భావం ఉండేది. ఇది లేకముందు కూడా మనం సాధనలో ఉన్నటువంటి వాళ్ళం. ఈ జన్మ అనేటువంటి తీసుకోవడంలో సాధనలో ఇంకొక మెట్టు ఎక్కుతున్నాం, ఇంకో జన్మ తీసుకోవడంలో ఇంకొక మెట్టు ఎక్కుతుంటాం, అంతే వర్క్. బాడీ దాని వరకు కానీ మన కాన్షియస్నెస్గా మనం ఐడెంటిఫై అవ్వడం అంటుంది మనకు తెలియదు కాబట్టి, బాడీ ద్వారా మనం ఐడెంటిఫై అవ్వడమే మనకు తెలుస్తుంది కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళిపోవడం అంటే ఇదేదో మనం వదిలేసుకుంటాం, ఇదేదో మనం పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాం అంటున్న భావం మనలో ఎక్కువ ఉంటుంటుంది. అందువలన భయం మనకి. ఓల్డ్ ఎర్రోనియస్ టీచింగ్ యాజ్ టు హెవెన్ అండ్ హెల్ both equally unpleasant in prospect to certain types. సో హెవెన్ అండ్ హెల్ అంటే రెండు ఉంటాయండి. అవి రెండిట్లో నువ్వు ఇటెళ్తా ఏవో మనకు చాలా చెప్పారు మనకి. వాటి మీద మనకి ఏవో అవగాహనలు అంటుండే పెట్టేసుకుని అందు గురించి వాటిలోకి వెళ్ళాలంటే మనం జన్మ పోగానే ఏమైపోతాం, ఏమిటో అటు వెళ్తామా చాలా భయాలు మనకి ఎక్కువ. అందువల్ల మనకి డెత్ అంటే చాలా భయం. యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ before the close of the next century, death will be finally seen to be non-existent in the sense in which it is not understood.
at the close of the next century. అంటే ఈ 2000 ఇది ఎండ్రైవ్డ్కి 2026లో ఉన్నాం. 2100 2150 అలా వచ్చేసరికి డెత్ మీద చాలా చిన్న ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపో మనం అంటున్న భావం బాగా అవగాహనలోకి వచ్చేస్తుంది. నేను చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు కదా, వాడు మళ్ళీ పుడుతున్నాడు కదా, గురించి మనం కూడా ఎక్కడికి వెళ్ళిపో అంటున్నాడు భావం బాగా తేలిగ్గా అవగాహనలోకి వచ్చేస్తాడు. వాళ్ళకి ఎంత భయాలు ఉండవండి భవిష్యత్తులో అని చెప్తున్నారు ఆయన. It is now understood. Continuity of consciousness will be so widely developed, and so many of the highest types of men will function simultaneously in the two worlds that the old fear will go, and the intercourse between the astral plane and the physical plane will be so firmly established and so scientifically controlled that the work of the trance mediums will rightly and mercifully come to an end. Mercifully come to an end. అంటే వీళ్ళకి మధ్యలో మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, అది ఇంక రాను ఎండ్ అయిపోతుంది. వాడు ఎంత సినిమా వాడు చూపిస్తాడు, ఓగో మీ నాన్న ఇది చేయమంటారండి, నా చేయ అంటుంటాడు. ఇలాంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇంకా ఎందుకంటే వీడు ఈజీగా వీడు ఆస్ట్రల్ ప్లేన్ తోటి కమ్యూనికేట్ అవ్వగలిగేటువంటి క్యాపబిలిటీ జీవులను పెంచేసుకుంటారు. అది ఇక్కడ రహస్యం. ఎథరిక్ వరల్డ్లోకి అదే మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఎథరిక్ వరల్డ్లోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతుంది సైన్స్. ఇంకా కొన్నాళ్ళు బాగా ఇదేకి ఎథరిక్ వరల్డ్ దాటి ఆస్ట్రల్ ప్లేన్లోకి అడుగు పెడుతుంది సైన్స్. ఆస్ట్రల్ ప్లేన్లోకి అడుగు పెట్టేటికి ఆస్ట్రల్ ఫోర్సెస్ వీడికి సహకారంగా వచ్చేసరికి వాళ్ళని తోటి వీడు అనుసంధానం చెందేటికి వీడి జీవితం మీద వీడికి ఏర్పడేటువంటి ఐడియాస్ మారిపోతాయి. టోటల్గా మారిపోతాయి అసలు. అది వచ్చేస్తున్నాడు భవిష్యత్తులో. సో ఆస్ట్రల్ ఫోర్సెస్ వీడికి ఎప్పుడైతే వీడికి డైరెక్ట్గా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలగడం, వాటితో ఇది వచ్చేస్తుందో, మధ్యలో మాట్లాడగలిగేటువంటి వాడి ట్రాన్స్మిటర్స్ వీళ్ళందరినీ పక్కబడేస్తాడు. డైరెక్ట్గా ఆస్ట్రల్ ఫోర్సెస్ తోటి డైరెక్ట్గా వీడు కమ్యూనికేట్ అయిపోతాడు. సో అది రావడానికి ముందు మనకి సెల్ ఫోన్లు ఇవన్నీ ఉండేటువంటి కథ. డైరెక్ట్గా ఏ అవసరం లేకుండా, ఏ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడు అమెరికాలో ఉండేటువంటి కొడుకుతో మాట్లాడగలిగేసుకున్నాడు అనుకోండి డైరెక్ట్గా బై ఆస్ట్రల్ ప్లేన్. మనకి ఇవన్నీ ఫిజికల్ నిజానికి మనం వాడుకునే ఫోన్లు ఇవన్నీ ఎథరిక్ వరల్డ్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళాలి. ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళి డైరెక్ట్ అంటే ఫోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. గతంలో ఎప్పుడు చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఈ రిమోట్లు ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం. ఇవన్నీ మనం ఏదైనా మాట అంటే అది అక్కడ ప్లే అవుతుంది. భవిష్యత్తులో రాను ఎటువంటిది వచ్చేస్తుంది, వీడు ఏదైతే వీడు మనసులో వీడు భావం ఏదైతే వస్తుందో అది అక్కడ టీవీలో ప్లే అయిపోతుంది. అది వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు మాట అంటే అది ప్లే అవుతుంది. మాట అనకముందు అది ఎక్కడ ఉంది, వీడి యొక్క మనసులో ఉంది. ఇప్పుడు మనసులో అనుకున్నది అక్కడ ప్లే అయిపోతుంది టీవీలో. అది వచ్చేస్తుంది ఫ్యూచర్. సో దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహేష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి.